శ్రీ భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము. అర్జునుడు పలికెను, నీకు భక్తులై ఇష్టమైన పనులు చేస్తూ నిన్ను సేవించేవారును నిర్గుణతత్వాన్ని ఉపేసించేవారును అనే 2 రకాల వారిలో ఎవరు ఉత్తమ యోగులో చెప్పు అని అడిగాడు. శ్రీకృష్ణ పరమాత్మ, నా యందు మనసు నుంచి ఎల్లప్పుడూ భగవత్ప్రీతికరాలైన పనులు చేస్తూ శ్రద్ధతో నన్ను ఉపేసించేవారే అందరికంటే ఉత్తమ యోగులని నా అభిప్రాయము. సర్వకర్మల్ని నా యందుంచి నా యందు ఆసక్తి కలిగి ఇతరమును తలంచక యోగనిష్టతో నన్ను ధ్యానిస్తూ ఉండేవారిని మృత్యువుతో కూడిన సంసార సాగరము నుంచి ఉద్ధరిస్తాను. నా యందు బుద్ధిని నిలిపి మనోనియమం కలిగి నీవు రోజూ చేసే అన్ని పనులు ఫలితాన్ని నాకర్పిస్తూ ఉండు. అభ్యాస యోగం కంటే జ్ఞానయోగం గొప్పది, జ్ఞానం కంటే ధ్యానం గొప్పది, ధ్యానం కంటే కర్మఫల త్యాగం మహత్తరమైనది. కర్మఫల త్యాగం వల్లనే శాంతి లభిస్తుంది. ద్వేషము లేనివాడు, మిత్రత్వం కరుణ కలవాడు, ఇది నాది మమకారము లేనివాడు, అహంకారము లేనివాడు, సుఖదుఖాల్ని సమంగా చూచేవాడు, ఓర్పు సంతుష్టి కలవాడు, మనస్సును ఎల్లప్పుడూ యోగమందే నిలిపేవాడు, జితేంద్రియుడు, దృఢ నిశ్చయం కలవాడు, మనోబుద్ధులను నాయందే అర్పించినవాడు, లోకానికి బాధ కలిగించనివాడు, లోకం వల్ల బాధ పొందనివాడు, హర్ష కోపము భయము సంక్షోభాలు లేనివాడు అయిన భక్తుడంటే నాకు ఎంతో ఇష్టం. ఎటువంటి ఆపేక్ష లేనివాడును, సమర్థుడును, ఉదాసీనంగా ఉండేవాడు, దేనికి బాధపడనివాడు, అన్ని విధాలైన పనులు విడిచిపెట్టినవాడును, ఇష్టమని పొంగిపోక అయిష్టమని కుంగిపోక, ద్వేషించక పోయిన దాని కొరకు ఏడవక, లేని దాని కొరకు అరులు చాచక, సుఖదుఖాలు వదిలిపెట్టి నాకు భక్తుడే ఉండేవాడు అంటే నాకెంతో ప్రేమ. శత్రుమిత్రుల యందును గౌరవాదులందును శీతోష్ణ సుఖదుఖాల యందును సమభావంతో ఆశ లేకుండా ఉండి దూషణభూషణల్ని తృణీకరించేవాడును, అల్ప సంతుష్టి కలవాడును, స్థిరబుద్ధి కలవాడును, భక్తి కలవాడును అయిన వాడనినా నాకెంతో ఇష్టం. భక్తి యోగం 12వ అధ్యాయము సమాప్తము.